నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే సార్, రైతుల్ని పట్టించుకోరు అన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక స్టెప్ అయితే మాత్రం మెచ్చుకోదగినది. ఇది అప్రిషియేటబుల్ థింగ్. ఎందుకంటే రైతుల్ని ఇప్పటి వరకు మనం ఎక్కడ చూసిన పెస్టిసైడ్స్, రకరకాల ఎరువులు అన్నీ కూడా ఒక రకం కెమికల్స్ వాడేసి భూములు వాడయ్యాయి తింటూ ఉన్న ఆ తిన్నంతా కూడా మనకి కరెక్ట్ది కాదు అనుకుంటూ ఉన్న క్రమంలో వాళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఒక వారం రోజుల పాటు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడడానికి ట్రైనింగ్ ఇవ్వడము, అండ్ దాంట్లోంచి ఉత్పత్తిని కూడా కొంచెం పెంచడం ఎలాగా అనేది చెప్పడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి, చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ పాజిటివ్గా మాడదాము, తర్వాత దీంట్లో ఉన్న ఇబ్బందులు మాడదాం. ఓకే. వారం రోజులు 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఒక వర్క్షాప్ లాగా రైతులకి వాళ్ళ ఇంటింటికి అధికారులు వెళ్తారు. వాళ్ళకి అగ్రిటెక్ అంటే కొత్తగా ఎలా టెక్నిక్లు ఇవన్నీ వివరిస్తారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహిస్తారు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గిస్తారు. ఇలా రైతుకి అంటే ప్రభుత్వం తరఫున అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళందరూ కూడా ఏమి ఇవ్వాలి, సలహాలు ఎలా ఇవ్వాలి, సూచనలు ఎలా ఇవ్వాలి అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది. 10,000 మందితో ఏదో టెలికాన్ఫరెన్స్ నిన్న చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇవన్నీ వినడానికి భలే బాగుంటాయి. ప్రాక్టికల్గా వచ్చేసరికి దీంట్లో చాలా సమస్యలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిది ఏమిటంటే ఆయన ఎంతసేపు కూడా గ్రౌండ్ లెవెల్లో నుంచి ఆలోచించరు, ముఖ్యంగా రైతుల విషయంలో. ఆయన ఎంతసేపు ఆయన మైండ్ CEO లేదా కార్పొరేటు ప్రతిదీ ఒక కార్పొరేట్ స్థాయిలో ఆలోచిస్తారు. ఆయన అదేం తప్పేం కాదు, అంటే ఆయన విజన్ అని కూడా ఒప్పుకోవచ్చు మనం. కానీ దీంట్లో యాక్చువల్గా రైతులకి మేలు ఎంత జరుగుతుంది అనేదాన్ని మనం ఆలోచిస్తే అక్కడే సమస్యలు వస్తాయి. ఇక్కడ సమస్యలు ఏమొస్తాయంటే, ఈయన ముందు కూడా ఆయన కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ అని పెట్టించారు. ఆ ఇజ్రాయలీ టెక్నాలజీ అది ఏందో అర్థం కాక రైతులు కన్ఫ్యూజ్ అయిపోయి బాగా నష్టపోయారు కూడా. సరే, దాని మీద ఏదో విచారణ కమిటీ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది. ఇది నేను చెప్పేది ఎప్పుడో 90s కాలం నాటి మాట. సరే, అది వదిలేయండి. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ప్రతి రైతు ఇంటికి అధికారులు వెళ్ళాలి అంటారు. అధికారులు వెళితే అధికారులు చెప్పేది రైతులకు అర్థం కాదు, రైతులు చెప్పేది అధికారులకు అర్థం కాదు. ఏమర్థం అవుతుంది? రైతుల ప్రధానమైన సమస్య ఏమిటి? రైతుల సమస్య ఏమిటంటే దళారీల బెడదారి కట్టి వాళ్ళు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కావాలి. బేసిక్ క్వశ్చన్ అది. అక్కడ రోగానికి అక్కడ మందు వేయకుండా ఇవన్నీ ఎన్ని చేసినా కూడా రైతు అవన్నీ మనకి సంబంధం లేని విషయమే అనేసి ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తాం. ఒకటి ఏంటంటే వాళ్ళు నేర్చుకుని ఉంటారు, అది నేర్చుకున్నది ఏంటో కొన్ని తరాలుగా అలా పని చేసుకుంటూ పోతున్నారు. మనం కొత్త విధానాలని ప్రవేశపెడితే వాళ్ళు తలకెక్కించుకుని దాన్ని అవలంబించడం అనేది అంత తొందరగా కాదు. మీరు ఎక్కడ చూసినా పురుగుల మందుల వాడకము, ఎరువుల వాడకము అవన్నీ కూడా రైతులకి ఏళ్ల తరబడి అలవాటు చేసి ఈరోజు ఉన్నట్టుండి మేము ఒకప్పుడు సేంద్రియ ఎరువులే కదా వాడుతున్నారు, వాళ్ళు ఆర్గానిక్కే కదా ఒకప్పుడు అంతా. ఇవన్నీ ఆడున్నాయి. వీటన్నిటినీ భయంకరమైన డిమాండ్ పెంచేసి వాళ్ళ ఎరువుల కోసం క్యూళ్లలో నిలబడి పురుగుల మందుల కోసం కొట్లాడి ఎక్కడ చూసినా నకిలీ మందులు అమ్మి ఈ గందరగోళం అంతా రైతు మీద ఇన్ని ప్రయోగాలు చేయడం వల్ల జరిగిన నష్టం ఏమిటంటే, ఇప్పుడు మీరు పురుగుల మందుల వాడకం తగ్గించండి అంటారు. వాళ్ళు ఎక్కడ తగ్గిస్తారు? ఆ రైతుకి ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాల మీద అతనికి ఆదాయం వస్తే ఆ కుటుంబం బతుకుతుంది. మీరు చెప్పారని అతను ప్రయోగాలు చేయలేడు. అతనికి ఆదాయం ఎంత రావాలి, ఆదాయం దిగుబడి పెరిగి తన ఆదాయం ఎలా పెరగాలి అనేది అతని దృష్టి ఉంటుంది. దృష్టికోణం అదే కదా రైతుకి. దేనికన్నా ఒక కంపారిజన్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఈ వ్యవసాయం చేస్తున్నాం, ఇందులో ఎంత ఉత్పత్తి ఉంది, ఇలా మారిస్తే దీని మీద ఎంత ఉంటుంది, ఎంత లాభం ఏంటి, అంతే. రైతులు అలాగే కదా ఆలోచిస్తారు. మనకేమైనా ఉత్పత్తి పెరిగి మనకేమైనా డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఏమిటంటే ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. అరటి మొన్నటి వరకు మంచి రేటు ఉండేది. ఈరోజు ఏముంది? అరటి రైతులంతా లబోదిబోమని నేరుగా పశువులకు వేసేసి వెళ్తున్నారు. దాన్ని ఏం చేయాలో తెలియక అరటి పంట 1000 రూపాయలు టన్ను ఉంటే ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇది పరిస్థితి. ఈ దళారీ వ్యవస్థననే దాన్ని నిర్మూలించి దాన్ని కంట్రోల్ చేసి రైతుకు న్యాయం చేస్తే అప్పుడు వ్యవసాయం బాగుపడుతుంది. ఇలా ప్రోగ్రాములు పెట్టడం వల్ల ఏమిటంటే ఊరికే పేపర్లలో, టీవీల్లో పబ్లిసిటీ వస్తుంది. దానివల్ల పెద్దగా రైతులకు తెలియని విషయాలు ఏమీ లేవు. ప్రతి చోట వ్యవసాయ అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ రైతు తన మానాన తను ఎలా వ్యవసాయం చేయాలో అలాగే చేసుకుంటూ వస్తాడు ప్రశాంతంగా. కొత్తగా అతను ఏదేదో విని అధికారుల సలహాలు, సూచనలు అవన్నీ వినేసి దాన్ని ఇప్పుడు అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ విపరీతంగా డెవలప్ అయింది. దీనికి కారణం ఏమిటంటే గిట్టుబాటు ధరలు ఉన్నప్పుడు పంట పెంచుతారు. పులివెందుల ప్రాంతంలో అరటి విపరీతంగా వేశారు. ఈసారి అందరూ దెబ్బతిన్నారు. ఇది మూల సూత్రం.
ఈ మూల సూత్రంలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్లకుండా ఇలా ఏవేవో అధికారులను బిజీగా చేసి ఒక ప్రోగ్రాం పెడతారు. ఆయన తూతు మంత్రం చేసేసి మమ అనిపించేస్తారు. ఆయన ప్రోగ్రాములన్నీ కూడా ఇలా పబ్లిసిటీకి ఎక్కువ ఉంటాయి, ఫలితం తక్కువ ఉంటాయి. ఇది ఊరికి విమర్శనే కాదు. అంటే ఆయన పనిచేసే విధానము, ఆయన ఈ వయసులో కూడా తిరిగేది, ఈ వయసులో కూడా గంటలు టెలికాన్ఫరెన్స్లు మాట్లాడేది, ఇవన్నీ మనకు మెచ్చుకోదగిన విషయాలే. కానీ ఫలితం ఏమిటి? నిన్న మొన్నటి వరకు ఆయన అదేది P4 అనే దాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. ఎక్కడ చూసినా P4 అయిపోయింది, అన్ని కుటుంబాల సంపన్నులు, మీరు సంపన్నులు, వాళ్ళు వచ్చి మీ అడాప్ట్ చేసుకుంటారు, ఈ కుటుంబాల్లో పిల్లలందరికీ ఫీజులు కడతారు, అవి కడతారు, అన్నీ చెప్పారు కదా. ఇప్పుడు ఏమైంది ఆ P4? ఎవరన్నా ఒక్కరు మాడుతున్నారా P4 గురించి? ఏం మాడరు. ఇది కూడా అంతే, ఒక వారం రోజుల పాటు అడావుడి జరుగుతుంది, తర్వాత ఎవరికి గుర్తుండదు. వీటి వల్ల ప్రయోజనం లేదు. బేసిక్గా ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఉంటాయి కొన్ని, వాటిని మెరుగుపరిచి విద్య, వైద్యము ఇవన్నీ మెరుగుపరిచి వాటి మీద చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కృషి చేస్తే ఆయన పెట్టుబడులు లక్షల కోట్లు తెచ్చిన దాంతో ఇది సమానం అవుతుంది. రైతుల్ని గనక ఈ ఊబిలో నుంచి బయటికి లాగి, ఎందుకు ఆయన హయాంలో ఎప్పుడు రైతులు అసంతృప్తితో ఉంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టపడే కదా వాళ్ళు ఓటేసి 164 సీట్లకు గెలిపించారు. బేసిక్గా ఆంధ్రప్రదేశ్ అంతా రూరల్ నియోజకవర్గాలే కదా మెజారిటీ. మరి రైతులంతా ఓటేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా గెలుస్తారు? మరి చంద్రబాబు నాయుడు గారిని ఏరి గెలిపించుకున్న రైతులు 1.5 ఇయర్కే ఎందుకు అసహనంగా ఉన్నారు? మీరు 14,000 వేసామంటున్నారు కానీ వాళ్ళు ఏం సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా లేరంటే ఈ 7,000, 6,000తో వాళ్ళు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళ పంటలకు న్యాయమైన ధర వస్తే వాళ్ళు బాగుపడతారు. P4 అనేది కూడా ఇలా ఊరికే ప్రచారం కోసం పెట్టిన పథకంగా మారిపోయింది. ఒకప్పుడు కొంతకాలం క్రితం ఆయన ఏదో చాలా హడావుడి చేశారు. ఏదో ఊర్లలో ధనవంతులు ఎవరు ఉన్నారో వాళ్ళు లిస్టు తీసి అవి తీసి టీచర్లకు కూడా అప్పగించారు ఒక దశలో. ఆ తర్వాత విమర్శలు వస్తే దాన్ని ఏం చేశారో తెలియదు కానీ దాన్ని అటకెక్కిచ్చేశారు. ఇప్పుడు P4 కింద ఎంత ఈ 1.5 వాళ్ళు P4 పథకం పెట్టిన ఈ కొన్ని నెలల క్రితం పెట్టారు కదా, ఈ నెలల్లో ఎంతమందిని వాళ్ళు ధనవంతులు చేశారు, ఎన్ని కుటుంబాలను అప్లిఫ్ట్ చేశారు చెప్పంటే లేవు. ఎక్కడున్నాయి? మనకు అంటే కనిపించాలి కదా. మనకి ఊర్లలో పోయి అడగండి, ఎవరండి మీ ఊర్లో P4 కింద పైకి వచ్చారంటే P4 అదేంటి సార్ అంటారు. సరే, అంటే ప్రాక్టికల్గా పాసిబుల్ కానీ అంశమే అయితే కనుక దాన్ని అసలు ఎత్తుకోవడం, దాని మీద ఒక వారం రోజులు సమీక్షలు జరిపినా కానీ ఉపయోగం లేదు. మరి అందులోంచి ఎంతో కొంత సాధించగలిగితే కనుక ఓకే, మనం చేసిన పనికి ఒకటి ఏదో ఫలితం వచ్చింది అని అనుకోవచ్చు. ఇంకో పక్క ఎందుకు ఎవరు మాట్లాడట్లేదో తెలియదు కానీ విపరీతంగా ధరలు పెరిగిపోయిన కూరగాయలు ఇలాంటివి. మరి రైతులకేమో గిట్టుబాటు ధర కాదు. ఇక్కడ చూస్తేనేమో ఏ కూరగాయలు చూసినా ఇదివరకు 2-3 ఏళ్ల క్రితం కూడా 40-50 రూపాయలు అయినా అప్పుడే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఏది 100 రూపాయలు తగ్గట్లేదు. అంతంత ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇటు సామాన్యులు బ్రతకలేరు, అటు రైతులు బ్రతకలేకపోతున్నారు. ఎటు ఏది న్యాయం జరగట్లేదు. కానీ జీవితాలు అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి అంతే కష్టాలతో. మీకు న్యాయమైన ధరలు వస్తే వాళ్ళు పశువులు కిందకి వేస్తారు. మీరు అరటిపండు పోయి కొనండి మార్కెట్లో, మంచి రేటు ఉంటుంది. అవును, రైతుకేమో డబ్బులు రావు. ఎక్కడ అడిగినా కిలో 80-70 అంటున్నారు కదా. వీళ్ళు టన్నుకు 1000 రూపాయలు రావడం లేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇది ఏంటి సామాన్యుడు ఎవరికి ఇది అర్థం కాదు. రైతులకి డబ్బులు రావు, వినియోగదారుడికి ధరలు తగ్గవు. మధ్యలో ఈ సిస్టంలో ఎవరు బాగుపడుతున్నారు అనేది పాయింట్. దాన్ని గనక చంద్రబాబు నాయుడు గారు షూటౌట్ చేయగలిగితే ఆయన రైతులకు 7,000 రూపాయలు ఏగిపోయినా ఏమి నష్టం లేదు. కానీ దళారీ వ్యవస్థని కంట్రోల్ చేసి దళారీలు రైతును దోచుకోకుండా, ఈ పురుగుల మందులోళ్ళు, ఎరువులోళ్ళు అందరూ కలిసి రైతును దోచుకోకుండా ప్రభుత్వం తరఫున ఆయన ఆపగలిగితే కిసాన్ యోజన పథకంకి 10 రెట్లు ఉపయోగం వాళ్ళకి. రైట్ సార్, ఫైనల్గా ఏంటి అంటే ఆయన తీసుకున్న ఏదైతే ఇది విధానం ఉందో సేంద్రియ ఎరువులతో పంటలు చేయండి అనేది, అది చాలా గుడ్ మూవ్. అది గనక జరుగుతూ స్లోగా మార్పు వస్తే గనక కాస్త ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. పెస్టిసైడ్స్ లాంటివి వాడకుండా ఈ రకంగా ముందుకెళ్ళడం. కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఏమన్నా కష్ట నష్టాలు ఏంటనేది చూసుకుని ముందుకెళ్తే అందరికీ సంతోషం. అది 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఒక 50 ఎకరాలు ఉండి ఫ్యాషన్తో సేద్యం చేస్తుంటారే వాళ్ళు ఆర్గానిక్ సేద్యం ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేస్తారు. తిండి కోసము, ఉపాధి అంటే కుటుంబం గడవడం కోసం వ్యవసాయం చేసేవాళ్ళు ప్రయోగాలు చేయలేరు. వాళ్ళు ధైర్యం చాలదు. ఏమి ప్రయోగాలు చేయకనే వాళ్ళు నష్టపోతున్నారు. ఇంకొత్త ప్రయోగాలు ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.